Jai Hind cadets, welcome to our YouTube channel APT NC Soldiers. Today we discuss about C certificate exam pattern. In C certificate exam, there are 5 parts are there. The part 1 drill, part 2 weapon training, part 3 common paper, and part 4 special subject, and part 5 practical exam. In that part 4, the special subject according to their wings, Air Force, Navy, and Army. Today we discuss about the topic drill. First one, what are the aims of drill? డ్రిల్ డ్రిల్కు ఉన్న లక్ష్యాల గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, టు ఇన్కల్కులేట్ ద సెన్స్ ఆఫ్ డిసిప్లిన్, మనలో క్రమశిక్షణ పెంచుతుంది. అండ్ అలాగే బి, ఇంప్రూవ్ బిహేవియర్, మన ప్రవర్తనలో చేంజ్ వస్తుంది, మన బిహేవియర్లో మార్పు వస్తుంది. సి, స్మార్ట్నెస్ ఇన్ అపియరెన్స్ అండ్ టర్న్అవుట్, మన బాడీ టర్న్అవుట్ అండ్ మనం వేసే డ్రెస్సింగ్ స్టైల్ దానిలో చేంజ్ వస్తుంది. టు క్రియేట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అండ్ అలాగే ఈ, టు డెవలప్ ద క్వాలిటీ ఆఫ్ ఇమ్మీడియట్ అండ్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్ టు ఆర్డర్స్, మన సీనియర్స్ కానీ మన స్టాఫ్ వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్ అనేది ఒబీడియంట్గా ఒబే చేస్తాము. ఇవి ఎయిమ్స్ ఆఫ్ డ్రిల్. అండ్ సెకండ్ వన్, రైట్ ద థింగ్స్ టు బీ ఫాలోడ్ ప్రియర్ టు ప్రొసీడింగ్ ఫర్ డ్రిల్, మన డ్రిల్ చేసే ముందు ఏమేమి కావాలి. ఏ, డ్రెస్ షుడ్ బి వాష్డ్ ప్రాపర్లీ అండ్ ప్రెస్డ్, మనం వేసుకుని యూనిఫామ్ వాష్ చేసుకోవాలి అండ్ అరేంజ్ చేయాలి. ఆల్ ద బటన్స్ ఆఫ్ డ్రెస్ షుడ్ బి స్ట్రెచ్డ్, అన్ని బటన్స్ స్టిచ్ చేసుకోవాలి. డ్రెస్ షుడ్ బి నైదర్ లూజ్ నాట్ టైట్, అలాగే మన యూనిఫామ్ చాలా లూజ్గా ఉండకూడదు, అలాగే టైట్గా కూడా ఉండకూడదు. బెల్ట్ షుడ్ బి పాలిష్డ్ అండ్ ఇట్ బ్రాస్ పార్ట్స్ షుడ్ బి క్లీన్ విత్ బ్రాసో. బెల్ట్ షుడ్ నాట్ బి టూ టైట్ ఆర్ లూజ్, మన బెల్ట్ పార్ట్స్ అనేది బ్రాస్తో క్లీన్ చేసుకోవాలి, లేదా లూజ్గా ఉండకూడదు, అలాగే టైట్గా కూడా ఉండకూడదు. అండ్ షూస్ షుడ్ బి పాలిష్ అండ్ షూస్ లేసెస్ టైట్ ప్రాపర్లీ, షూస్ పాలిష్ చేసుకోవాలి, అందుకే లేస్ టైట్గా కట్టుకోవాలి. హెయిర్ కట్ షుడ్ బి ప్రాపర్ జీరో కట్ హెయిర్. జీ, షేవింగ్ ఆఫ్ బెర్డ్ ప్రియర్ టు బి డ్రిల్ వెళ్ళే ముందు క్లీన్ షేవ్ చేసుకోవాలి. ద క్యాప్ షుడ్ బి పుట్ ప్రాపర్లీ ఆన్ ద హెడ్, మన బ్యారెట్ అనేది ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. థర్డ్ వన్, హౌ మెనీ పార్ట్స్ డస్ ఎ వర్డ్ ఆఫ్ కమాండ్ కన్సిస్ట్ ఆఫ్ అండ్ వాట్ ఆర్ ది? కమాండ్స్ ఎన్ని టైప్స్, అవి ఏంటివి అనేసి అడుగుతున్నాడు. ద వర్డ్ ఆఫ్ కమాండ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. ద వర్డ్ ఆఫ్ కమాండ్ అనేది 2 partsగా డివైడ్ అవుతుంది. ఫస్ట్ వన్ కాషనరీ కమాండ్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమాండ్. అండ్ ఫోర్త్ వన్ ఎక్స్ప్లెయిన్ సావధాన్, సాధారణ పొజిషన్లో ఏమేమి ఉండాలి. హీల్స్ టుగెదర్ ఫార్మింగ్ 30 degrees, 2 హీల్స్ మధ్యలో 30 degrees యాంగిల్ ఉండాలి. నీస్ టైట్గా ఉండాలి, బాడీ ఇన్ ఎరెక్ట్ పొజిషన్, చెస్ట్ లిఫ్టెడ్ అండ్ కర్వ్డ్, షోల్డర్ స్క్వైర్ ఫాలింగ్ ఈక్వల్లీ, మన భుజాలు అనేది ఈక్వల్గా ఉండాలి, హార్మ్స్ అనేది కిందికి ఉండాలి, హెడ్ ఎరెక్ట్ అయి ఉండాలి, చిన్ వర్టికల్, ఐస్ స్ట్రైట్ టు ద ఫ్రంట్, మన ఐస్ అనేది ఫ్రంట్కి ఉండాలి. వెయిట్ ఆఫ్ ద బాడీ రెస్టింగ్ ఈక్వల్లీ ఆన్ ద హీల్స్ అండ్ టోస్, మన టోటల్ బాడీ అనేది హీల్స్ అండ్ టోస్ మీద ఉండాలి. ఫిఫ్త్ వన్, రైట్ సమ్ వర్డ్స్ ఆఫ్ కమాండ్స్. ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి, అవి చూద్దాం. ఫస్ట్ వన్ సావధాన్ అటెన్షన్, సెకండ్ విశ్రమ్ అండ్ ఆరామ్సే, दाहिने मोड, बाएं मोड, पीछे मोड, आधा दाहिने मोड, आधा बाएं मोड, आधा पीछे मोड. Pitch in दाएं मोड, बाएं मोड and पीछे मोड. Inclining position is 45 degrees and F cool lanchal, open order march, and then the cut lanchal, closed order march, दाहिने edge, dressing विसर्जन mean dismiss out of the parade, line throw for fallout, तेचल quick march, thumb mean halt stop, M दाहिने गुम बाएं गुम, left all right wheel. Last one is kadam tal means mark time, at a time stamping. And then next, difference between విసర్జన్ అండ్ లైన్ థ్రో. విసర్జన్కి లైన్ థ్రోకి డిఫరెన్స్ మనం చూసుకున్నట్టయితే, విసర్జన్ ఇండికేట్స్ ఎండ్ ఆఫ్ ద పీరియడ్. ఫర్ క్లోజింగ్ డ్రిల్ సెల్యూట్ ఈస్ గివెన్ ఆథరైజ్ ఆఫీసర్ ఇన్ ప్రెజెంట్ ఆఫ్ ద పీరియడ్. మనం తీసుకున్న పీరియడ్ ఎండ్ చేసినప్పుడు విసర్జన్తో ఎండ్ చేస్తాం, అప్పుడు ఎవరైతే మన ఆథరైజ్డ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం సెల్యూట్ చేస్తాం. లైన్ థ్రో ఇండికేట్స్ బ్రేక్ ఇన్ ద పీరియడ్ టెంపరరీ ఫర్ లివింగ్ ద స్క్వాడ్ అండ్ టెంపరరీ సెల్యూట్ ఈస్ నాట్ గివెన్. లైన్ థ్రో ఏమంటే మనం ఏదైనా టీ కానీ స్నాక్స్ కానీ బ్రేక్ తీసుకున్నప్పుడు లైన్ థ్రో. 7, రైట్ సమ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ డ్రిల్లో ఉన్నప్పుడు మనం చేయకూడదని ఏమి అని చూస్తే, ఫస్ట్ వన్ రోలింగ్ ఆఫ్ ఐస్, మన కళ్ళు తిప్పకూడదు. హోపింగ్ అండ్ జంప్ చేయకూడదు అండ్ కదలకూడదు. డ్రాగింగ్ ఆఫ్ ఫుట్, మన కాళ్ళను కదలకూడదు.
క్లికింగ్ ద హీల్తో గ్రౌండ్ అలా ఇలా చేయకూడదు. దీస్ ఆర్ ద బ్యాడ్ హ్యాబిట్స్ ఇన్ డ్రిల్. అయితే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వర్డ్ ఆఫ్ కమాండ్. వర్డ్ ఆఫ్ కమాండ్ అనే క్యారెక్టర్స్ చూసినట్టయితే వర్డ్ కమాండ్ షుడ్ బి గివెన్ లౌడ్ అండ్ క్లియర్ సో దట్ ద స్క్వాడ్ కెన్ హ్యాస్ ఇట్ క్లియర్లీ. మనం చాలా గట్టిగా వేయాలి అంటే క్లియర్గా వేయాలి. వర్డ్ ఆఫ్ కమాండ్ ఈజ్ గివెన్ ఇన్ 2 parts, కాషనరీ అండ్ ఎగ్జిక్యూటివ్. మనం ఆల్రెడీ చూసాం వర్డ్ ఆఫ్ కమాండ్స్ 2 types, కాషనరీ కమాండ్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమాండ్. కాషనరీ కమాండ్ చూసినట్టయితే మనం పెరేడ్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ వచ్చేది కాషనరీ కమాండ్ లైక్ పెరేడ్, అండ్ ఎగ్జిక్యూటివ్ కమాండ్ దాని తర్వాత వచ్చేది. కాషనరీ వర్డ్ ఆఫ్ కమాండ్ షుడ్ బి గివెన్ ఇన్ లౌడ్ వాయిస్ అండ్ ఎగ్జిక్యూటివ్ వర్డ్ ఆఫ్ కమాండ్ షుడ్ బి లౌడర్ అండ్ షార్పర్. ఇక్కడ కాషనరీ కమాండ్ చూసినట్టయితే మనం పెరేడ్ స్టార్టింగ్ చేసినప్పుడు పెరేడ్ అంటాం కదా, దాన్ని కాషనరీ కమాండ్ అంటారు. అండ్ ఎగ్జిక్యూటివ్ అంటే లైక్ ధైన్యముడ, పాచముడ, పీచముడ, తేచల చూసిన దాన్ని ఎగ్జిక్యూటివ్ కమాండ్ లైక్ పెరేడ్, తేచల్. వన్ హూ గివ్ వర్డ్ ఆఫ్ కమాండ్ షుడ్ బి ఇన్ సాధారణ పొజిషన్. ఎవరైతే మనం కమాండ్ ఇస్తున్నామో వాళ్ళనే సాధారణ పొజిషన్ నుండి మన కమాండ్ అనేది ఇవ్వాలి, అది రూల్. 9th one, డిగ్నిటరీస్ హూ కెన్ బి ప్రజెంటెడ్ విత్ గార్డ్ ఆఫ్ ఆనర్. ఎవరెవరికి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వాలి? గార్డ్ ఆఫ్ ఆనర్ అనేది మనం రైఫిల్ చేస్తాం, సలామీస్ చేస్తాం అనేది. అది ఎవరికి ఇస్తామంటే ఫస్ట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ముగ్గురికి ఇస్తాము. అండ్ అలాగే ద గవర్నర్ ఆఫ్ స్టేట్స్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్కి ఇస్తాము. అండ్ ద డిఫెన్స్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. గార్డ్ ఆఫ్ ఆనర్ వచ్చేసి వీళ్ళు రైఫిల్ సలామీస్ ఇస్తారు అనేది ఈ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే హూ ఇస్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఈస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ వన్, 10th one is sequence in which saluting and handing over a message is done. మనమైతే మనకి సెల్యూట్ అనే కమాండ్ వచ్చినప్పుడు ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి? ఫస్ట్ సెల్యూట్ అనే కమాండ్ వచ్చినప్పుడు హాల్ట్ అవ్వాలి, స్టాప్ అవ్వాలి. అండ్ సెల్యూట్ చేయని కమాండ్ వచ్చినప్పుడు 1 step ఫార్వర్డ్ తీసుకోవాలి. అండ్ సెల్యూట్ చేయాలి రైట్ హ్యాండ్తో. అండ్ మెసేజ్ ఇవ్వాలి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 1 step బిహైండ్, హ్యాండ్ కిందకి తీసుకొని 1 step బిహైండ్ చేసి స్టాప్ అవ్వాలి.